హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన హైటెక్ సిటీ లొకేషన్లో ఉన్న శిల్పారామం దగ్గర మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక రీసేల్ సెమీ ఫర్నిష్డ్ 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఇది GHMC రేరా అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అనేది మనకు సేల్కి వచ్చిందండి. మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. మీకు ఇప్పుడు డ్రాయింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. చూడండి, మనకు టీవీ యూనిట్ ఇక్కడ కవర్ చేస్తున్నాను. అండ్ మనకి పూజా గది స్పేస్ అనేది మీకు ఫస్ట్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ టోటల్ ఆల్మోస్ట్ మనకి అపార్ట్మెంట్ 1 ఎకర్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఎగ్జాక్ట్గా అయితే మనకు 4293 స్క్వేర్ యార్డ్స్లో మనకు G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. పార్కింగ్ వైజ్గా చూసుకుంటే మనకు గ్రౌండ్ అండ్ సెల్లార్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు 7 years ఓల్డ్. దీనికి 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. ఫస్ట్ కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో అండ్ సెకండ్ కార్ పార్కింగ్ అనేది సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి. UDS కింద మనకు 112 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకి ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ 2 lakhs ఉందండి. మన శిల్పారామం పక్కల మనకు లేఅవుట్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది. ల్యాండ్ ప్రైస్కే మనకి రీసేల్ ఫ్లాట్ సెమీ ఫర్నిష్డ్ యూనిట్ అనేది సేల్కి పెట్టారు. GHMC అప్రూవల్ ఉండడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. ఎవరైతే హైటెక్ సిటీ, కొండాపూర్, కొత్తగూడ, మన జూబ్లీ ఎంక్లేవ్, మన హైటెక్స్ కమాన్ అండ్ మనకి వైట్ ఫీల్డ్ ఈ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీలో రీసేల్ కానీ బ్రాండ్ న్యూ ఫ్లాట్ కోసం కానీ సర్చ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ నుంచి మనకు అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి 1.5 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. హైటెక్స్ కమాన్ నుంచి మనకు ఒక 500 meters డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యి ఉంది. కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్, దాని పక్కనే స్టోర్ రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇది కామన్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. వెంటిలేషన్ లైట్ పరంగా 100% ఏరియా కవర్ అవుతుందండి. అండ్ ఇందులో మనకు 3 bedrooms ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు 2358 2358 స్క్వేర్ ఫీట్ అండి. ఇది ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. మొత్తం ఫ్లాట్ అంతా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి. డ్రాయింగ్ ఏరియాలో, లివింగ్ ఏరియాలో, డైనింగ్ స్పేస్ దగ్గర ప్రతి చోట మనకి AC యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. సెకండ్ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. వార్డ్రోబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. వార్డ్రోబ్స్ వచ్చేసి అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. వాష్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు. అన్ని బెడ్రూమ్లో మనకి AC యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. మీకు బాల్కనీ ఏరియా కూడా కవర్ చేస్తాను. మనకు లివింగ్ ఏరియాలో సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు పీస్ఫుల్ లొకాలిటీ అండి. అపార్ట్మెంట్ కమ్యూనిటీకి మనకు 40 feet రోడ్ కనెక్టివిటీ ఉందండి. మన కమ్యూనిటీస్ కింద క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. మల్టీపర్పస్ హాలు, చిల్డ్రన్ ప్లే ఏరియా, యోగా మెడిటేషన్ సంబంధించి ఒకటి, జిమ్ ఫెసిలిటీ లాంటి అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారండి. CCTV సర్వేలెన్స్, పవర్ బ్యాకప్ సిస్టమ్, సెక్యూరిటీ వాల్ అనేది మనకు ఇందులో అవైలబుల్గా ఉంటారు. టోటల్ మనకి అపార్ట్మెంట్ కమ్యూనిటీలో 45 ఫ్లాట్స్ ఉంటాయండి. G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్. ప్రతి ఫ్లాట్కి మెయిన్ వాల్యూ యాడ్ అయ్యేది మనకు UDS అండి. ఈ 3 BHK ఫ్లాట్కి ఆల్మోస్ట్ మనకు 112 గజాలు, మనకు 112 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ వచ్చింది. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ 2 lakhs దాకా ఉందండి. అందుకే మనకు ల్యాండ్ ప్రైస్ని వాల్యుయేషన్ బేస్ మీదనే మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. గ్లాస్ పార్టిషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. టూ సైడ్ విండో ప్లేసింగ్ కూడా ఇచ్చారండి. ఫ్లాట్కి సంబంధించి మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. అండ్ ఫ్లాట్ ఇన్సైడ్ సంబంధించి మీకు ఇంతసేపు వీడియో ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. ఇప్పుడు మీకు కారిడార్ స్పేస్
అనేది కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతానండి. ఇది కారిడార్ స్పేస్ అండి. సింగిల్ బ్లాక్ కన్స్ట్రక్షన్, G+5 ఫ్లోర్స్. స్టేర్స్ మనకు 2 వైపులో ప్రొవైడ్ చేశారు. ఎలివేటర్స్ కూడా మనకు 2 ప్రొవైడ్ చేశారండి. 2 ఎలివేటర్స్ ఉన్నాయి. లిఫ్ట్ ఫెసిలిటీ వచ్చేసి అండ్ మనకి టాట్లాట్ స్పేస్ మీకు మిడిల్లో కవర్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.